ఇటీవల కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను మోసగించే విధంగా అంకెల గ్యారడీ బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ డేవి సాంబశివుడు అభిప్రాయపడ్డారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 3.22 లక్షల కోట్లని, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా అంకెల గ్యారడీ ప్రభుత్వమని, బడ్జెట్ ఓట్ల కోసం ప్రజలకు హామీలు ఇచ్చి అందలం ఎక్కి కూర్చున్నారన్నారు. అరకొర బడ్జెట్ ఇది కూటమి ప్రభుత్వమా, కోతల ప్రభుత్వమా అని ప్రశ్నించారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో 54 లక్షల రైతులకు 6,300 కోట్ల రూపాయలు కేటాయించడం, గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతుంటే ముష్టి 300 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించడం విడ్డూరంగా ఉందన్నారు. తల్లికి వందనం కార్యక్రమంలో ఇంటిలో ఎంతమంది పిల్లలుంటే అందరికీ 15,000 ఇస్తామన్నారు. మీ ప్రభుత్వంలో వాటికి 12,000 కోట్ల రూపాయలు అవసరమైతే 9,600 కోట్లు మాత్రమే ఈ బడ్జెట్ లో కేటాయించడంలో ఆంతర్యం ఏంటన్నారు. 2024 బడ్జెట్ లో రైతు భరోసా కింద ఇచ్చిన నిధులు ఏ ఒక్క రైతుకు అందలేదని, ఆ నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. 2014లో వేదవతి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇంతవరకు నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఇతర రాష్ట్రాలకు ఉపాధి నిమిత్తం వలసలు వెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్టులు, ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ సేవలు, పేదలకు 3 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చిన ఘనత తమ పార్టీకే దక్కుతుందన్నారు. అమ్మఒడి బడ్జెట్ నిధులు ఎక్కడికి వెళ్లాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నా పేరు సాంబశివుడు, కర్నూలు జిల్లా ఓబీసీ చైర్మన్. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమనగా, నిన్న కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్ అనేది ప్రజలకి సానుకూలంగా లేదు. మన రాష్ట్రంలో రైతులు 54,000 రైతు కుటుంబాలు ఉన్నాయి. కానీ వాళ్ళకు 6,300 రూపాయలు ఇచ్చారు. కానీ వాళ్ళకు కావాల్సింది 12,000 కోట్లు కావాలా? మళ్ళీ ఇది ఎంతవరకు సబబని నేను అడుగుతున్నాను. ఈరోజు రైతు వాన వస్తే దుక్కి దున్ని ఇత్తనం వేసి పంట పండించి మనందరికీ అన్నం పెడుతున్నాడంటే అది రైతు గొప్పతనం. ఈ దేశంలో రైతు లేకుంటే దేశం లేదు, రాష్ట్రాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు, రైతు పండించే పంటనే మీరు కూడా తినేది. ఒకసారి ఆలోచించండి. మీరు కూడా ఒక 5 ఎకరాలు పొలం వేసుకొని చూడండి, మీకు కూడా తెలుస్తుంది రైతు బాధ, కష్టం ఎటువంటిదో అనేది. మనమేమో కోట్లు వస్తున్నాయి, మనం ఏసీ కార్లో తిరుగుతున్నామంటే అది గొప్పతనం ఎవరిది? రైతు గొప్పతనమే. ఈరోజు పరిశ్రమలు పెట్టాలన్నా, ఏసీ గోడములు పెట్టాలన్నా రైతు పంట పండిస్తేనే ఈరోజు మనం అందరం బాగుంటున్నాం. అటువంటి రైతుని మనం మోసం చేసి, దగ చేసి, ఆత్మహత్యలు చేసేటట్టు చేసుకుంటున్నామంటే దానికి కారణం ప్రభుత్వాలు సరిగా లేనందువలనే. పోయిన జగన్ ప్రభుత్వం రైతులకు మోసం చేసింది. ఇప్పుడు మీరు కూడా మోసం చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమని నేను అడుగుతున్నాను. ప్రతి రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మీరేమో 6,300 కోట్లే బడ్జెట్ రైతులకి శాంక్షన్ చేశారు. మరి ఇది ఎంతవరకు రైతులకి దక్కుతుంది? మళ్ళా కౌలు రైతులు ఉన్నారు, ఒరిజినల్ పట్ట రైతులు ఉన్నారు. వీళ్ళందరికీ మీరు ఎలా పంచుతారు? ఒకసారి ఆలోచించండి. మా కర్నూలు జిల్లా ఆలూరు పత్తికొండ నియోజకవర్గంలో గుండ్రేవల డ్యామ్ కడతా అని చెప్పి మీరు పూజ చేసినారు. కానీ ఇంతదాకా దాని ఊసే లేదు. వేదవతి నది కాడ పూజ చేసినారు, ఉసుక తీసి గడ్డకెత్తేసినారు. వేదవతి ఇరిగేషన్ డ్యాము పైపు లైన్ నుంచి నీళ్లు పంపిస్తామని చెప్పి, ఎత్తిపోతల పథకం పెడతా అని చెప్పి మీరు ఇంతదాకా దాని గురించి ఆలోచన లేదు. మా కర్నూలు రైతులు, ప్రజలు, చిన్న పిల్లల కానుంచి ముసలివారు వరకు ఇడిచిపెట్టి పక్క రాష్ట్రాలకు వలసలు పోతున్నారు. దీనికి కారణం ఎవరు? మీ ప్రభుత్వమే. పోయిన 2014లో మీరు శంకుస్థాపన చేసినారే, మళ్ళీ ఆ రోజు నుంచి ఈరోజు దాకా మీకు మళ్ళీ ఆలూరు ప్రజలు కానీ, పత్తికొండ ప్రజలు కానీ, కర్నూలు ప్రజలు కానీ కనపడడం లేదా? ఈ ప్రాంతంలో డ్యామ్ కట్టిస్తే, గుండ్రేవల డ్యామ్ కట్టిస్తే సస్యశ్యామలం అవుతామని చెప్పారు. ఆ రోజు ఓట్లు వేయించుకొని మళ్ళీ ప్రజలు మోసం చేశారు. జాబ్ వస్తే బాబు వస్తాడు, బాబు వస్తే జాబ్ వస్తాడు అని చెప్పి అప్పుడు ప్రజల్ని మోసం చేశారు. ఉచిత పథకాలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి, మోసపూరమైన మాటలతో గద్దెనెక్కి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. మీరు
సంవత్సరానికి ఒకసారి మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పినారు. మీ అబ్బాయి వచ్చేసి విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? ఈరోజు చెప్తున్నా నేను, సంవత్సరానికి ఒకసారి జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి నారా లోకేష్ గారు అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు అన్నారు, జగన్ గారు అన్నారు. మన జగన్ ఏం చేస్తున్నాడు? ఏం చేసినాడు? ఇంటికాడ పోయి కూర్చున్నాడు. అలాగే మీ పరిస్థితి కూడా అదే పరిస్థితి వస్తుంది. ఒకసారి ఆలోచించుకోండి. చంద్రబాబు నాయుడు ప్రజలకి మేలు చేస్తే మళ్ళీసారి మీరు రాగలుగుతారు. ప్రజలకు మేలు చేస్తే మీ పార్టీ మీరు భూస్థాపం అయిపోతారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ, ఆ రోజుల్లో మా కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీ, మళ్ళీ వచ్చేసి రైతు రుణమాఫీ, ఇంటింటికి పల్లెల్లో 3 సెంట్ అనుభవం ఉన్న మంచిగా అని చెప్తున్నావు.